నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రాల్లో విశిష్టమైందిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం దేవుని కడప. కడప పట్టణంలో ఉన్న ఈ దివ్యధామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. తిరుమలకు తొలి కడపగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాలేంటో మనమిప్పుడు చూద్దాం. దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైంది. కృపాచార్యుల వారు ఇచ్చట ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్టు ప్రతీతి. తిరుమల వరాహ క్షేత్రమైతే కడప హనుమత్ క్షేత్రంగా విరాజిల్లుతోంది. తిరుమలకు తొలి గడపగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం కడప పట్టణంలో ఉంది. అత్యంత ప్రాచీనమైన ఈ దివ్యక్షేత్రంలో కొలువైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు మహిమాన్వితమైన స్వామిగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ దివ్యక్షేత్రం తిరుపతి అంతటి ప్రాశస్త్యాన్ని కలిగి ఉన్నది. పూర్వం దేవుని కడపలో వెలసియున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుల దర్శనానంతరమే తిరుమలేశుని దర్శించటం సంప్రదాయంగా పాటింపబడుతుండేది. ఆ ఆచారం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ దివ్యక్షేత్రంలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న హనుమత్ పుష్కరిణిని దర్శించుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ పుష్కరిణి మధ్య భాగంలో నిరయ మండపం దర్శనమిస్తుంది. సంవత్సరం వరకు ఈ పుష్కరిణిలో తెప్పోత్సవాలు జరుగుతూ ఉండేవి. అత్యంత మహిమాన్వితమైన ఈ పుష్కరిణిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయం వెలుపలి భాగానికి చేరుకుంటారు. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు, సాళ్వ వంశీయుడైన నరసింహరాయలు, ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయంలో కొలువైన స్వామికి అమూల్య ఆభరణాలు, మడిమాణ్యాలు సమర్పించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే నంద్యాల ఔబళేశ్వరదేవ మహారాజు, మహామండలేశ్వర తిమ్మయ్యదేవ మహారాజు, మహామండలేశ్వర ఓబులరాజు, సదాశివ దేవమహారాయలు, చిన్న ఔబళరాజులు ఇక్కడ స్వామికి మాణ్యాలిచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.
దేవుని కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కడపరాయుడిగా పిలవటం జరుగుతోంది. అలాగే సంకీర్తనాచార్యుడిగా సుప్రసిద్ధుడైన అన్నమయ్య కడపరాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా సేవించినట్టు తెలుస్తోంది. విశాలమైన ఆలయ ప్రాంగణం వివిధ దేవీదేవతల మందిరాలతో భక్త జనావళితో నిత్యము సందడిగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో భక్తులు ముందు స్వామివారి పాదమందిరాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారి పాదాలు దర్శించుకుంటేనే ఆలయంలో స్వామిని దర్శించుకున్న ఫలం లభిస్తుందని భక్తులు చెబుతారు. ధ్వజస్తంభానికి సమీపంలో స్వామివారికి ఎదురుగా గరుడాళ్వార్ దర్శనమిస్తారు. స్వామి చెంత తానెప్పుడూ ఉంటానన్న రీతిగా ఇక్కడ ఈ స్వామి దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. కృపాచార్యుల వారు కలియుగ యుగపురుషుడి దర్శనానికై వచ్చినప్పుడు దేవుని కడప హనుమత్ క్షేత్రంలో బస చేశారట. కొన్ని అననుకూల పరిస్థితుల వల్ల కృపాచార్యుల వారు ముందుకు సాగలేక శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించి దర్శనం పొంది కృతార్థులయ్యారట. అనంతరం ఆయన స్వామివారి అనుజ్ఞచే స్వామివారి ప్రతిమ రూపంలో అంతకు ముందున్న ఆంజనేయ స్వామి మూర్తికి ముందు భాగాన ప్రతిష్ఠించారట. గరుడాళ్వారును దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అంటూ ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయమంతా రమణీయ శిల్పాలతో మిళితమైన స్తంభాలతో అందంగా ఆకర్షణీయంగా అగుపిస్తుంది. స్వామి సన్నిధిలో ఉన్న ఈ మండపం విజయనగర రాజుల కాలాన నిర్మించబడిందని తెలుస్తోంది. అందలి తాండవ గణపతి శిల్పం మనోహరంగా దర్శనమిస్తుంది. అలాగే ఆయా స్తంభాలు ప్రాకారాలపై వివిధ దేవీదేవతల శిల్పరాజాలు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. గర్భాలయంలో స్వామి భక్తిలో మునిగిపోయిన భక్తులు గర్భాలయంలో కొలువైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని, తండ్రి వెంకటేశ్వర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. హరిగచ్చుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు, పరమ పురుషాయని పలుకరే,
భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించి తరిస్తారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ మందిరంలో కొలువైన పద్మావతి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. అమ్మవారి మూర్తి ఒకప్పుడు దుండగుల దాడిలో ధ్వంసమవ్వడంతో 2-3 శతాబ్దాల క్రితం తిరిగి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. అలాగే అమ్మవారి ఆలయం కప్పులో భక్తులకు రాతి బల్లులు దర్శనమిస్తాయి. ఈ బల్లులను తాకేవారికి దోష నివారణ కాగలదని భక్తులు విశ్వసిస్తారు. గర్భాలయంలో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆండాళ్ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. ఇక్కడ అమ్మవారు భక్తుల కోర్కెల్ని స్వామివారికి నివేదిస్తారని చెబుతారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించి తరిస్తారు. ఆండాళ్ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న విశ్వక్సేన మందిరానికి చేరుకుని స్వామిని భక్తితో సేవిస్తారు. అనంతరం ఇక్కడే ఉన్న వినాయక మందిరానికి చేరుకుని విఘ్న వినాయకుణ్ణి మనసా వాచా కొలుస్తారు. ఇక్కడ కొలువైన వినాయకుడి దర్శనం సర్వ విఘ్నాలను తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న శమీ వృక్షాన్ని దర్శించుకుంటారు. ఈ శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఆ కారణంగా అనేక మంది భక్తులు ఇక్కడ శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. దాని దర్శనానంతరం భక్తులు ఆళ్వారుల సన్నిధిని నాగుల మూర్తులను దర్శించుకుంటారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం చేసే ప్రాకారోత్సవం అత్యంత నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామివారికి ప్రతి శనివారం చేసే ప్రాకారోత్సవం అత్యంత నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివార్ల ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తారు. పల్లకీ వాహనారూఢుడైన స్వామి ప్రాకార వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తుంటారు.
దేవుని కడపలో కొలువైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం బహుజన్మల పుణ్యఫలం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆపదమొక్కులవాడు. అనాథరక్షక గోవిందా అని ఆర్తిగా వేడుకున్న వారిని తప్పక రక్షిస్తాడు. భక్తుల కోరికలు తీర్చే కరుణామయుడు శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ మహావిష్ణువు దాల్చిన కలియుగ అవతారంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.